హై బడ్జెటెడ్ ఫిల్మ్ మాది బిగ్గెస్ట్ బడ్జెటెడ్ అన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బడ్జెట్ బేస్ మీద ఒక సినిమా గొప్ప సినిమా అవుతుందా సార్? ధనుష్ గారు కానివ్వండి, నౌ ఈజ్ రియలీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. అదేంటంటే ఈ సినిమా సునీల్ నారంగ్ గారు కాబట్టి ఆయనకు అన్ని గట్స్ ఉన్న నిర్మాత, ఆయనే స్వయంగా ఒక కుబేరుడు కాబట్టి డబ్బుని మంచి నీళ్ళలా పోసి ఖర్చు పెట్టి సినిమా తీశారు. బడ్జెట్ ఒకటి అనుకుంటాం, ఒకటి అవుతుంది. నాగార్జున గారు జనరల్గా మీకు లోగడ కూడా నాగార్జున గారితో సినిమా చేశారు. అది మీకు బాగా వర్కౌట్ అయిందా సార్? మౌత్ టాకు, పబ్లిక్ టాకు వచ్చేలోగా రివ్యూస్ అనేవి వచ్చి ప్రొడ్యూసర్లకు కానీ లేకపోతే ఎగ్జిబిటర్లు అందరికీ కూడా నడుము విరగొడుతున్నాయి. సార్, మన అదృష్టంలో ఏం రాసి ఉంటే అదే అవుతుంది సార్. వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా రాస్తారు సార్, నచ్చలేదంటే వాళ్ళు రాయారు సార్. ఇదేమో ఎల్ఐసి మార్కా సార్? ఇదేమో ఎల్ఐసి మార్కా సార్? అంటే మరి టేబుల్ ప్రాఫిట్లు ఎక్కడ ఉంది సార్? టేబుల్ ఉందా ఇక్కడ? టేబుల్ వేద్దాం. మీకు బాగా నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి సార్ మొత్తం ఈ టోటల్ సినిమా బిజినెస్ లో? ప్రేమగా ఉండటం, అందరితో బాగుండటం, ప్రేమగా ఉండటం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% స్పెషల్ టచ్ ఉన్న పీపుల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రేపు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కుబేరా చిత్రం నిర్మించిన నిర్మాతలు ఇద్దరు పుస్కూర్ రామ్మోహన్ రావు అండ్ ది గ్రేటెస్ట్ అవర్ ఏషియన్ సునీల్ నారంగ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇద్దరు మాత్రం చక్కగా అసలు షూటింగ్ కి తయారైన హీరోల్లాగా కనిపిస్తున్నారు సార్ ఇద్దరును. అంటే మీ ఆ సక్సెస్ షేడ్ అన్నది ఎక్కడో తెలియకుండా కనిపిస్తుంటుంది మనుషుల మొహాల్లో. లేకపోతే సినిమా బాగా రాకపోతే ఒక తప్పదురా బాబు ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నట్టుగా కూర్చుంటారు. మీరు అలా లేరు, మంచి బ్రైట్ గా జుబిలెంట్ గా కనిపిస్తుంది. ఏంటి సినిమా అంత బాగా వచ్చింది సార్? మీకు చూడగానే జుబిలెంట్ అయిపోతాం. అంతేనా? అంతే. నన్ను చూడగానే ఎందుకు అవుతారు? మీ సినిమా చూడగానే అవుతారు మీరు. మంచికి చూసినా జుబిలెంట్ అవుతుంది. అదేలేండి. బట్ సినిమాగా మాట్లాడాలంటే వాట్ ఈస్ ది స్పెషల్ ఎక్స్పీరియన్స్ కుబేరా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కుబేరా ఇస్ డెఫినెట్లీ ఏ డిఫరెంట్ ఫిల్మ్. శేఖర్ గారికి మాకు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్స్. మేము మా ప్రొడక్షన్ హౌస్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్స్ అండ్ దర్ ఇస్ అ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆల్సో. ఇఫ్ యూ సీ ధనుష్ గారు కానివ్వండి, నౌ ఈజ్ రియలీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ బికాస్ హీఈస్ డూయింగ్ కుబేరా. మీరు హీఈస్ నాట్ ఓన్లీ ఏ యాక్టర్, director, he has so many these things, and when he comes really into front of the camera, so he will completely change his personality. So you'll get surprised the way he just walks as an ordinary man in front of the camera mundat nadustadu, but when it starts completely changed man. I don't know how this happens so fast. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎమోషన్ రావాలంటే ఏదో టైం తీసుకొని అట్లా వస్తుందని అనుకునేది, బట్ కంప్లీట్లీ అట్ ఎ సెకండ్ హీల్ చేంజెస్ the way he acts it. Wow, ఇంత fantastic acting అన్నట్టు ఫీలింగ్ ఇస్తాడు అక్కడ మనం చూసిన వాళ్ళకి. That's the way that good actor is. నాగార్జున గారు మనం చెప్పే అవసరం లేదు. He has done so many big films, big hit, big hero here, and we have him. And మన హీరోయిన్ ఆల్సో ఇస్ డూయింగ్ ఫెంటాస్టిక్. అదేలేండి, మొత్తం ఇండియాలో చాలా అపీల్ ఉన్న యాక్టర్స్ అందరూ మీ సినిమాలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, రియలీ దే ఆర్ పాన్ ఇండియన్ పీపుల్. యూ సీ like Dhanush is acting in Hindi films directly. Avunu, all languages, not one. Nagarjuna garu kuda from long back eppudo Shiva cinema nunche he is acting, and our heroine is one of the toppest heroine in India. అంటే మీరు చెప్పిన దాంట్లో నుంచి నేను ఒక పాయింట్ తీసుకుంటాను. దానికి సునీల్ గారు చెప్తారు. హై బడ్జెటెడ్ ఫిల్మ్ మాది బిగ్గెస్ట్ బడ్జెటెడ్ అన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బడ్జెట్ బేస్ మీద ఒక సినిమా గొప్ప సినిమా అవుతుందా సార్? కంటెంట్ మీద అవుతుంది. హై బడ్జెట్ ఒక ప్లస్ ఏమిటిది అంటే
బాగా ఖర్చు పెట్టారు, లావిష్ గా తీశారు. ఇప్పుడు జిమ్సార్ పోర్షన్స్ ఉంటాయి నాగార్జున గారు, అది మొత్తం 7 స్టార్ హోటల్, దాంట్లో లావిష్ గా తీశారు. ధనుష్ గారు పోర్షన్స్ ఉంటారు, మొత్తం వేరే టైప్ లో బాంబేలో 25-26 డేస్ తీశారు. స్ట్రీట్స్ రిచ్ వర్సెస్ పువర్, రిచ్ పువర్ ఉంటుంది. ఆయన పోర్షన్స్ రిచ్ గా తీశారు, దాంట్లో బడ్జెట్ పెరుగుతుంది. బాగా ఓవర్ రిచ్ గా తీశారు, దానికి రిచ్ అంటారు అంతే, ఇంకేం వేరేది. ఓవర్ రిచ్ గా తీశారు సినిమా అంతే. అంటే మరి మీరు ఎక్కడ అవసరం అక్కడ అవసరం లేనిది ఊరికే చేయలేం కదా. అఫ్ కోర్స్ అది డిమాండ్ చేయకపోతే అంతే. చేయలేరు కానీ, డిమాండ్ పట్టి బట్ బయట ఒక పాపులర్ కామెంట్ సినిమా మీద రన్ అవుతున్నా సార్. అదేంటంటే ఈ సినిమా సునీల్ నారంగ్ గారు కాబట్టి ఆయనకు అన్ని గట్స్ ఉన్న నిర్మాత, ఆయనే స్వయంగా ఒక కుబేరుడు కాబట్టి డబ్బుని మంచి నీళ్ళలా పోసి ఖర్చు పెట్టి సినిమా తీశారు. టైంతో సంబంధం లేకుండా, షెడ్యూల్స్తో సంబంధం లేకుండా ఎంత లేట్ అవుతున్న ప్రాజెక్ట్ని అలా లాక్కుని వచ్చారని చేయాలి. కామెంట్ మాట్లాడుతున్నారు. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. చేయాలి కదా సార్. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆపలేరు కదా ఎవరు. బడ్జెట్ ఒకటి అనుకుంటాం, ఒకటి అవుతుంది, కామనే ఇవన్నీ ఇవాళ రేపు. కానీ సినిమా మీద కనిపించాలి, అది కనిపించింది, ఇక్కడ కనిపించింది అని పెట్టాం. అంటే మీరు నార్మల్ గా ఎవరో ఎర్ర బస్సు ఎక్కి దిగి వచ్చిన వాళ్ళు కాదు. నిన్న సినిమా ఇండస్ట్రీ జమానా నుంచి ఉన్నారు. ఎప్పుడో నారాయణ దాస్ నారాయణ గారు, ఎప్పుడో సినిమాలు ఎన్టీ రామారావు సినిమాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. యూ కమెంట్ సో మచ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, హీరోలు కానీ ఎవ్రీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఫిల్మ్ ప్రొడక్షన్ యూ కాంట్ కమాండ్ ఎనీథింగ్. మీరు అదే మాటని కొత్తగా వచ్చిన వాళ్ళు అదే మాట అంటుంటే, మరి సునీల్ నారంగ్ గారు ఏషియన్ ఫిల్మ్స్ ఇక్కడ ప్రొడక్షన్ లో ఎవరు సునీల్ నారంగ్, నేను ఎంత అవుతున్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళే చేయలేరు. ఇవాళ రేపు డిఫరెంట్ అయిపోయింది సార్. రిక్వైర్మెంట్ అంటే ఈ సీను 10 lakhs అనుకుంటాం, ఎగ్జాంపుల్ అంటున్నాను, 30 lakhs అవుతుంది. మనం అడిగినాం అనుకోండి, ఇది చాలా బాగా వస్తుంది, సూపర్ హిట్, ఇట్లా చేస్తే కుదరదు అంటారు. మళ్ళీ బిఫోర్ ఎందుకు ఇట్లా అంటే అట్లా అనుకున్నాం అంటారు. ఓకే అంటాం, ఏం చేస్తాం. ఇప్పుడు పిక్చర్ మీద స్పెండ్ చేసినప్పుడు యూ కాంట్ స్టాప్. బడ్జెట్ గిజెట్ ఇవన్నీ ఉండవు. అంటే దేనికైనా ఒక ప్లానింగ్, ఒక షెడ్యూలింగ్ ఉంటుంది కదా సార్. ఎవరు పిచ్చోడి చేతిలో రాయిలాగా వెళ్ళిపోగలేరు కదా. కాదు, ఆ టైం అట్లా వచ్చేస్తుంది, దట్ యూ హ్యావ్ టు స్పెండ్, యూ కాంట్ గో బ్యాక్. తల ఉంచుకుని పెట్టడమే ఖర్చు. తల ఉంచుకోవటం కూడా కాదు, ఇష్టంతోనే పెట్టినాం, ఏం తల ఉంచుకొని ఏం పెట్టలేదు. బట్ మన చేతిలో ఉండదు అంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదే నేను అడిగింది అదే సార్, చేతిలో ఉండదు అని మనం చెప్పాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండని, మనం ఎవరున్నా ఉండని, ఏం కాదు అది, అది మన చేతిలో ఉండదు. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దే హావ్ డన్, నాట్ రిక్వైర్డ్ దే డోంట్ డూ. బట్ సమ్ టైమ్స్ అనుకోకుండా కూడా కొన్ని వేస్టేజ్ అవుతాయి. అనుకోకుండా వాళ్ళ తప్పు కూడా చెప్పలేం మనం, లేదు వాళ్ళు తప్పు చేశారని. అది మన చేతిలోనే ఉండదు, చెప్తున్నాను కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం. ఓకే, మీరు సినిమా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే జనరల్ గా మన చేతిలో ఉండదు. ఇండస్ట్రీలో ట్రేడ్ మాట్లాడుతున్నది ఏంటంటే, కొంత ఎర్లీగా గనక సినిమా కంప్లీట్ అయ్యి ఉంటే సునీల్ నారాయణ గారికి చాలా సేవ్ అయ్యింది, లేకపోతే వడ్డీల రూపంలో చాలా. నేను ఎవరికి వడ్డీ కట్టానండి, బ్యాంక్ తప్పితే ఎవరికి కట్టాను. ఓకే ఓకే, బట్ స్పెషల్ హైలైట్స్ గా అంటే మీ ఇద్దరులో నార్మల్ గా ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి మీ డివిజన్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది సార్? There's no division of work and అంటే కాదు, మీరు ఏంటి హ్యాండిల్ చేస్తారు, సునీల్ గారు ఏమి హ్యాండిల్ చేస్తారు? అదే అంటున్నా, there's nothing like division of work అని చేసుకుంటలేము. whenever he is available సునీల్ గారు చూస్తారు, లేకపోతే సునీల్ గారు స్టోరీ పార్టీ అన్ని ఆయనే చూస్తారు. అదే కథను మీరు సెలెక్ట్ చేస్తారు, నేను కాదు. ఏం బాబా జాన్వి ఇద్దరు చూస్తారు. ఇద్దరు మీరు ఏం చూసి సెలెక్ట్ చేశారు సార్? సార్ శేఖర్ గారి ఫిల్మ్స్ ట్రాక్ రికార్డ్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్. వాట్ అది చూసి ఫస్ట్ విల్ సెలెక్ట్ డైరెక్టర్. సో దాంట్లోనే ఒక 50% we selected the director. Once he tells the story, then we'll have to go to the hero గారు కూడా నచ్చినాక, then we all as a team we like, just this is a good story for us to take a film అంత అనుకున్నాకనే we have finalized. అంటే దీని మీద చాలా బెట్ ఉన్నదండి కుబేర సినిమా మీద. ఎలాగంటే ఓకే, బడ్జెట్స్ మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్స్ కానీ, లేకపోతే ఓవర్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ ఓకే, పబ్లిక్ సీక్రెట్, ఇది మీరు దాచుకునేది కాదు. కానీ ఈ సినిమా ధనుష్కి కానీ లేకపోతే నాగార్జున గారు కానీ, వాళ్ళిద్దరికి చాలా పెద్ద బెట్ అండి ఈ సినిమా. నాగార్జున గారికి ఏమో 100th పిక్చర్ ఇమీడియట్ గా ఉంది. ఈ సినిమా మీద స్టేకు ఆయన 100th పిక్చర్ మీద బాగా పడుతుంది. మీ ఇద్దరు గట్టిగా చెప్పాలంటే ఈ సినిమా
ఆయనకి ఏ విధంగా ప్లస్ I అవుతుంది think it will be a very great film for especially Nagarjuna garu. Generally Nagarjuna garu చేయని roles I think he is doing it. అండ్ చాలా న్యాచురల్. జనరలీ నాగార్జున గారి ఫిల్మ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి హీరో గారు కూడా జనరలీ మామూలు మనుషుల కన్నా కొంచెం ఎక్కువ హీరోయిజంతోనే చేస్తుంటారు సినిమాలు. బట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎ న్యాచురల్ ఫిల్మ్. మామూలు మనం ఒక ఇంట్లో అయ్యే ఇన్సిడెంట్ ఎట్లా చూస్తుంటామో అట్లా ఈ సినిమాని చూస్తుంటాం. శేఖర్ పిక్చర్స్ న్యాచురల్ ఉంటాయి కదా శేఖర్ గారు. నేచురల్ గా ఉంటాయి. బట్ నాగార్జున గారి దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే జనాలు ఆడియన్స్ ఆయన ఫ్యాన్స్ గాని ఆయన ఒక కైండ్ ఆఫ్ హైలో చూడడం అలవాటు నాగార్జున గారు. కరెక్ట్. ఇఫ్ ఈస్ డన్ ఫ్లాట్ గా అయిపోయి ఆయన ఒక క్యారెక్టర్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ శేఖర్ గారు. ఇట్లానే ఉంటుంది. ఇట్లా నార్మల్ గా ఉండుకుంటా కూడా యూ విల్ బి లవింగ్ హిమ్. ద వే హీ యాక్ట్స్, ద వే హీస్ బీన్ సీన్ న్యాచురల్ ఆన్ ద స్క్రీన్, ఇట్ విల్ బి రియల్లీ నైస్. హి గాట్ ఇంటూ ద రోల్. అంటే నాగార్జున వి ఆల్సో లవ్డ్ ఇట్. నాగార్జున గారు జనరల్ గా మీరు లోగడ కూడా నాగార్జున గారితో సినిమా చేశారు. అది మీకు బాగా వర్కౌట్ అయిందా సార్? లాస్ ఏం రాలేదు, జస్ట్ వర్కౌట్ అయింది. ఓకే, జస్ట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆయన బిజినెస్ పరంగా ఆయన దేవున కలుస్తుందా మీకు, లేకపోతే మీ ఎంతసేపు మీ బ్యానరు ధనుష్ రష్మిక అట్లా ఉండదు సార్. యాజ్ అ ప్రాజెక్టే ఉంటుంది ఏదైనా. సార్ టోటల్ ప్రాజెక్ట్ Sir, when అవుతుంది కదా. వెన్ వి టేక్ అన్ యాక్టర్ కలుస్తుందనే చేస్తాం కదా ఎవరైనా. ఇప్పుడు వై రెమ్యునరేషన్స్ ఆర్ గివెన్ యాక్చువల్లీ బికాస్ హీ యాడ్స్ టు ద ప్రాజెక్ట్. దట్స్ ద వే థింగ్స్ హ్యాపెన్ కదా. ఒకవేళ 100 ఇస్తున్నారు, 150 ఇస్తున్నారు, 30 ఇస్తున్నారు, 20 ఇస్తున్నట్టే దట్ ఇస్ ద వే వి థింక్ ఓ దిస్ విల్ యాడ్ దిస్ లెవెల్ అనే కదా. ఇప్పుడు ప్రభాస్ని తీసుకొని మనం 150 ఇస్తున్నాం, 200 ఇస్తున్నాం అంటే వై ఇట్ ఈస్ లైక్ దట్? బికాస్ మార్కెట్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు దట్ వీ విల్ బి గివింగ్ కదా. దానికి డెఫినెట్లీ ల్యాడ్. అంటే మీరు ఒక చిన్న టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇక్కడ, అండ్ అట్ ది వెరీ సేమ్ టైం అకాడమిక్ ఆల్సో. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హై బడ్జెటెడ్ ఫిల్మ్స్ గా మనం చూసుకున్నవి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఒక ఫ్యాంటసీ ఓరియంటేషన్ అండ్ ఒక మిత్ ఏదో అలాంటి సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లేటెస్ట్ గా రిలీజ్ అయిన థగ్ లైఫ్, రైట్? కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ అన్న కూడా ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, చూడలేదండి ఎవరు. I'll give a clarity first. This is not a high budget film అని మేము అంటలేము. మా ప్రొడక్షన్ లో మాకు హై బడ్జెట్ ఫిల్మ్ ఇస్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ. ఇంత పెద్ద కాస్టింగ్ లో ద బడ్జెట్స్ ఆర్ నాట్ దట్ హై వాట్ హ్యాస్ బీన్ స్పెంట్. నో ఎగ్జాక్ట్లీ ఎంతైతే అనుకుంటున్నారో బడ్జెట్ అట్లా కాదు. జస్ట్ naturally we have a DSP, we have Shekhar Kamla garu, we have Rashmika, we have Nagarjuna garu, we have Dhanush, such a big star cast. Actually that remuneration all top people. The అంటే villain, నేను అడిగేది జస్ట్ ట్రై టు క్యాచ్ మై పాయింట్. ఇప్పుడున్న ట్రెండ్స్ లో జనరల్ స్టోరీస్ sir, budget has nothing to do with the No, success I'm not of the talking film. about budget, sir. I'm not talking about budget. స్టోరీ టెల్లింగ్ లో ఒక న్యూ వేవ్ స్టోరీలు ఏదో తెలియనివి అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు అయితేనే జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. మనం ఆల్ బెటర్ నో No. థియేటర్లకి జనాలు రాట్లా రెగ్యులర్ స్టోరీస్ కి రెగ్యులర్ కథలకి, Agreed. రైట్? మీరు డూ యూ గ్యారంటీ దట్ అండి ఓపెనింగ్స్ అంటే మీరు రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంది ఇప్పటి వరకు కూడా చాలా హార్డ్ హిట్టింగ్ ఉంది, చాలా బాగుంది. పాటలకు బదులు ఆ ప్రొజాయిక్ టెక్స్ట్ రిలీజ్ చేశారు చూసారా, అది Trending ఉంది అది చాలా. చాలా ట్రెండింగ్. కానీ సినిమా థియేటర్ లో కూర్చున్న తర్వాత ఇది రెగ్యులర్ గా ఉందిరా అని అనిపించే ప్రమాదం ఏమైనా ఉందా? See, first thing I'll tell you, sir, as a producer what do we expect? Definitely మనం ఏం సినిమా తీస్తున్నాము అని ఆలోచిస్తాం మాకున్న ఎక్స్పీరియన్స్ లోపలనే. అండ్ డెఫినెట్లీ ఈ కాంబినేషన్స్ శేఖర్ గారిది అండ్ ద టీజర్స్ ద వే ఇట్ ఈస్, డెఫినెట్లీ దే విల్ బి ఎ వెరీ బిగ్ ఓపెనింగ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, ఓపెనింగ్ విల్ బి దేర్, బట్ ఈవినింగ్ వరకు కరెక్ట్ రిపోర్ట్ స్టెబిలైజ్ అవుతుంది. బికాస్ మార్నింగ్ వచ్చే యూత్ కి ఒక టైప్ ఉండొచ్చు, ఈవినింగ్ వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ డిఫరెంట్ గా ట్రీట్ చేయవచ్చు. బట్ ఓవరాల్ గా పిక్చర్ హిట్ రిపోర్టే వస్తుంది అని నా ఫీలింగ్. అంటే మీకు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎవరికైనా ఉన్న ఛాలెంజ్ మౌత్ టాకు పబ్లిక్ టాకు వచ్చేలోగా రివ్యూస్ అనేవి వచ్చి ప్రొడ్యూసర్లకు కానీ లేకపోతే ఎగ్జిబిటర్లు అందరికీ కూడా నడుము విరగొడుతున్నాయి. అవి చూసి జనాలు డిసైడ్ అవుతున్నారు. మీరు ముందు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కన్నా రివ్యూయర్స్ ని ఇంప్రెస్ చేసే ఛాలెంజ్ సార్ మన అదృష్టంలో ఏం రాసి ఉంటే అదే అవుతుంది సార్. వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా రాస్తారు సార్, నచ్చలేదంటే వాళ్ళు రాయారు సార్. ఇదేమన్నా ఎల్ఐసి మార్కా సార్?
దీపం రెండు దానికి చేతులు ఇలా మనమేం- పెట్టడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా మరి తీసి దానికి సార్ వేదాంతం మాట్లాడతారండి. సార్ ఎవరు ఇష్టం వాడిది సార్. దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ కంట్రీ, డెమోక్రాటిక్ కంట్రీ. క్యాన్ యూ స్టాప్ సంబడి? యూ కాంట్ స్టాప్. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్ దట్స్ ఇట్. అండ్ రియలీ వాళ్ళు కూడా రివ్యూయర్స్ తప్పు మంచులు అని అట్లా మాట్లాడదు మీరు. ఎలాగా? మీరు రివ్యూయర్స్ ఇట్లా no, no. డోంట్ టాక్ లైక్ దట్. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దట్ సార్. వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు సార్. నేను అనేది రాస్తారు, ఆడియన్స్ నచ్చలేదు. ఆడియన్స్ కన్నా మీకు ఛాలెంజ్ ఏంటంటే ముందు సార్ చాలా పిక్చర్స్ రివ్యూస్ బ్యాడ్ వచ్చి కూడా ఆడినాయి సార్. అట్లా లేదా ఏం ఆడినాయి? అట్లా ఏం లేదు. బ్యాడ్ వచ్చినా పర్లేదు మా సినిమా నిలబడుతుంది అంటారు మీరు. నేను బ్యాడ్ వచ్చినా పర్వాలేదు అనలేదు, నిలబడుతుంది అనలేదు, ఏమనలేదు. నా పిక్చర్ హిట్ అవుతుంది, నాకు అది నమ్మకం ఉంది. అది మాకు తెలుసు. రివ్యూస్ ఇవన్నీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా రాస్తారు, నచ్చలేదంటే రాయరు. దానికి మనం ఫోర్స్ చేసి రాపియటం కూడా. ఇప్పుడు ఒక రివ్యూలో 5కి 5 ఇస్తారు అంటే పిక్చర్ ఆడేస్తుందా? అట్లా ఏం ఉండదు. దట్ కౌంట్స్, నో డౌట్. దట్ ఈస్ అ పవర్ఫుల్ థింగ్ వాట్ యూ సెడ్. Yes, ఆడియన్స్ కి డిసైడ్ చేయాలి. But we can't force them to write or of course, that nobody can force. It's their wish, no? See, Nobody they are can also force. doing their duty. Coming to another point, sir. You are such a great businessman. How great? వెరీ గ్రేట్. అది How- మీరు ఎంత how- తగ్గించుకుందాం అనుకున్నా తగ్గేది కాదు. కానీ ఈ సినిమా ఇంత ఖర్చు పెట్టి ఓకే డ్యూ ఆ కథకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. I am son of a great father, you can say, but I am not a great businessman. సన్ ఆఫ్ ఏ గ్రేట్ సన్ ఆఫ్ ఏ గ్రేట్ ఫాదర్. అంతవరకు మారుస్తాను ఆ సెంటెన్స్ ని. రెండోది, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మ్యాన్ గా ఇది మీకు బాగా వర్కౌట్ అయింది సార్ బిజినెస్ వైజ్ లో? సార్ ఇట్లా వర్కౌట్ అని రిలీజ్ తర్వాతనే చెప్పొచ్చు సార్. అంతేనా? బిఫోర్ Not చెప్పలేం సార్. హౌ కెన్ యూ సే బిఫోర్? అంటే మీరు టేబుల్ ప్రాఫిట్లు ఇంత ఈ టేబుల్ గీబుల్ And ఇవన్నీ most of the film we are only distributing it, sir. ఎక్కడ ఉంది సార్? టేబుల్ ఉందా ఇక్కడ? టేబుల్ వేద్దాం. Table ప్రాఫిట్ వేద్దాం, వచ్చిందంటే table టేబుల్ వేద్దాం వేద్దాం. మనం కూడా. అదే సార్, టేబుల్ డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం. మీరే చేస్తున్నారు. most of the places. So So that- naturally risk is ours. దట్ షోస్ సినిమా మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉందని we are distributing. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఓటీటీస్ కి మీరు బాగా బైండ్ అవ్వాల్సి వస్తుంది. అస్సలు లేదు, బైండ్ లేదు, ఏం లేదు. ఓటీటీ వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, మా వ్యాపారం మేము చేస్తున్నాం. అందరినీ మంచి వాళ్ళని చెప్పడానికి మీరు ఇక్కడ కూర్చున్నట్టుంది తప్పితే వాళ్ళు మంచోళ్ళు. అందులో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లం అన్నది ఇప్పుడు మొన్ననే రత్నం గారు 3 సార్లు వాళ్ళకి డేట్లు మారడంతో సమ్ ప్రాబ్లం విత్ అమెజాన్ అని చెప్పి I don't know. పబ్లిక్ గా మాట్లాడుకున్నారు. ఇది డబ్బులు కట్ చేయడం కానీ లేకపోతే ఇద్దాం అనుకున్న రిలీజ్ డేట్ మారినప్పుడల్లా తర్వాత వాళ్ళు పెట్టిన ఫిక్స్ చేసిన డేట్ కే సినిమా రిలీజ్ చేయాలి. సరే అది ఫ్యాక్ట్ తెలుసుకోండి కదా. మరి నాకు ఐడియా లేదు. యూఆర్ టెలింగ్ మీ ఐఎమ్ లిస్నింగ్ ఫస్ట్ టైం. సార్ నాకు ఐడియా లేదు. దిస్ ఈస్ అ వైడ్ స్ప్రెడ్ ఫ్యాక్ట్. వాళ్ళు ఈ టైంలో ఈ స్లాట్ లో సినిమా రిలీజ్ చేయమని చెప్తున్నారు. ఇప్పటికేమో మీకు ఇంకా 2 పార్ట్లు ఇంకా వర్క్ ఉన్నాయి. అండ్ బట్ స్టిల్ రేసింగ్ టువర్డ్స్ రిలీజ్. హౌ వీఆర్ డూయింగ్ వీ నో సార్. హౌ మచ్ ఒకటి more clarity. Songs same level, sir. There's nothing songs pending. వాట్ ఇస్ Songs pending level. Re-recording నే అవుతుంది. Already censored. A film is censored. Everything is ready. Small corrections. తెలుగు we are సెన్సార్డ్, doing. అదర్ లాంగ్వేజెస్ మండే. టు బి డన్. Yeah, చూసారా సినిమా మీరు? మేము చూసినాం. మీరు I've seen. అంటే సెంటిమెంట్ అయినా మీకు ముందు సినిమా నేను కూడా మీతో పాటు చూసే కొంచెం జడ్జ్మెంట్ బాగా వస్తుందని వెయిట్ చేస్తాం. మీరు నాగేందర్ గారు కాదు, మీరు తీసింది చూసి మేము ఎంజాయ్ చేయాలి తప్పితే మాతో పాటు మీరు ఎంజాయ్ చేయడం ఏంటి సార్? ఏ సినిమానే చూడండి. అవునా? సినిమాలు చూడకుండా ఎక్కువ సినిమా చూడండి. వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, వాట్ ఈస్ యువర్ చూడండి జడ్జిమెంట్ అండి? అంటే రామ్మోహన్ గారు చెప్పిన దాంతో మీరు క్యారీ అయిపోతారా? ఏం జడ్జ్మెంట్ సార్? నేను మీకు 10 సినిమాలు చూపెడతాను ఇప్పుడు తీసుకోపోయి, మీరు జడ్జ్మెంట్ ఇస్తారా? ఎవరు జడ్జ్మెంట్ ఇస్తారు సార్? లక్ బాగుండాలి 50%, 60% లక్ బాగుండాలి, 40% సినిమా ఆ డేట్ బాగుండాలి, వర్షం రాకూడదు. ఎన్ని ఆపోజిషన్స్ ఉంటాయి ఈ సినిమాలకి. అన్ని మన స్టార్ బాగుంటే సినిమా పబ్లిక్ కి నస్తే ఆ బాగుందా రోజు- స్టార్? మీరే ఇందాక చెప్పారు కదా. నేను చెప్పడం కాదు, మీరు అన్ని చోట్ల ఇంటర్వ్యూలో 2-3 శుక్ర మహాదశలు అని చెప్తున్నారు. నేను ఇక్కడ చెప్పలేదు. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నాను. అసలు యూ బిలీవ్ ఇన్ టైం అండి? 101%. 100%. 100%. మీ టైమే కదా అండి. ఎస్, టైమ్ ఇస్ ఈ రోజు ఒక మంచి మన ఫ్రెండ్ ఉంటాడు, అదే మంచి శత్రువు అయిపోతాడు. టైమే కదా. 1 minute 1 day లో టైం చేంజ్ అవుతుంది. మన ప్లేన్ క్రాష్ అయింది, వాళ్ళ పాపం అన్నం తింటున్నారు, టక్కని ప్లేన్ పడిపోయింది. టైం బ్యాడే కదా. ఆఫ్ కోర్స్. ఆ రోజు వరకు బాగుంది కదా వాళ్ళ టైం. అవును.
అంటే ఈ టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎవరికి ఏమవుతుంది మన చేతిలో ఉండదు, గ్రహాలు అన్ని అంతేనా? అంతే. వెరీ నైస్. ఇప్పుడు మీరు మీకు మంచి వ్యూస్ మిలియన్స్ అలాగ వచ్చాయి సార్. మొన్న దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఇవన్నీ మేము అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి ఈ మిలియన్స్ వ్యూస్ తెచ్చుకోవడం అదంతా కరెక్ట్ కాదు, నేను కూడా పొరపాటు పని చేశాను గేమ్ చేంజర్ టైంలో, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఈ ఫాలో అవ్వకూడదు మెథడాలజీ అని చెప్పి ఒక మాట అన్నారు సార్. మీరు దాంతో ఏకీభవిస్తారండి? వాట్ ఈస్ యువర్ అసలు ఆపరేషన్? వ్యూస్ ఎట్లా కొంటారు, వ్యూస్ ఎట్లా ఉంటాయి, ఆ ఐడియా కూడా లేదు నాకు. నా పాపకు అడగండి, జాన్వికి, ఆమె చెప్తుంది. నాకు అసలు ఐడియానే లేదు ఆ సోషల్ మీడియా మార్కెటింగ్. ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ బేసికలీ. ఐ డోంట్ నో హౌ టు సీ ఆల్ దోస్ ఆల్సో. ఆ ట్విట్టర్లు గిట్టర్లు చూడలేను, ఎవరో పెడితే చూస్తాను అంతే. మీకు బాగా నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి సార్ మొత్తం ఈ టోటల్ సినిమా బిజినెస్ లో? ప్రేమగా ఉండటం, అందరితో బాగుండటం, ప్రేమగా ఉండటం. అది వర్కౌట్ అయిపోతుందా? అయిందా మీకు? 100%. ఎవరితోనే అయినా మంచిగా ఉంటే వాడు ఆపోజిట్ వాడు బాగుంటాడు. మనం ఎంతసేపు ఆపోజిట్ వాడి మీద నెగటివ్ తీసుకోవద్దు. ఆపోజిట్ మంచిలో పాజిటివిటీ ఏముంది అది తీసుకోవాలి. దట్ మై ఫాదర్ హెస్ టాట్ మీ, ఐ డూ దట్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు మీరు మిమ్మల్ని అంటే ఆయన అందరికీ మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలని ఒక సిద్ధాంతాన్ని ఒక ప్లకార్డ్ పట్టుకుని తిరుగుతున్నారు ఇండస్ట్రీలో సునీల్ నారాయణ గారు. బట్ విల్ ఇట్ బి రియల్లీ పాసిబుల్ అండి ఇండస్ట్రీలో? He's a very shrewd businessman. He knows That's what how I'm to saying. he knows how to do the business. He's a man who started multiplexes in Hyderabad. I didn't start. Prasad started. No. After that we continued. You expanded He it. expanded in a big way. Prasad was one of the first. Tarvata, he's a man who is doing that. And cinema business antlo prati step lo he is into that cinema business, like production, like distribution, like exhibition, like everything, financing. అంటే ఇందులో ఇంకొక పారాడాక్స్ ఉంది సార్. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారితో, రవితేజ గారితో, రామ్ చరణ్ గారితో, ఇంకా ప్రభాస్ గారితో, ఎవరుంటే వాళ్ళు నేమ్ వన్ హీరో, వాళ్ళందరితో కంబైన్ అయ్యి మీరు థియేటర్స్ గట్టా వాటిని ఆ వర్క్ లో ఉన్నారు. ఇటుపక్క మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తున్నది కానీ ఒక ప్రభాస్ డేట్స్ చేసుకుని ఒక సినిమా తీద్దాం, లేకపోతే ఒక బన్నీ అల్లు అర్జున్ గారి డేట్లు తీసుకుని ఆ వైపు ఆలోచించట్లేదా, జరగట్లేదా, కుదరట్లేదా, అసలు మీరే ముందుకెళ్ళట్లేదా? టైం సార్ చెప్పాను కదా, ఆ టైం ఏ టైం వస్తుంది. అయితే మీ దగ్గర ఒక 2 నిమిషాలు ఫుటేజ్ షూట్ చేసుకుని మా క్వశ్చన్స్ అన్నిటికీ అది పెట్టేసుకుంటే సరిపోతుందేమో. టైం అంటే డిడ్ యూ నాట్ ట్రై అబౌట్ దెమ్ అండి? సార్ some things can you speak everything near to you? You can't speak near media. కానీ సునీల్ నారాయణ గారు కూడా లౌక్యం నేర్చుకున్నారన్న ఫీలింగ్ వస్తుంది మొదటిసారి నాకు. ఎందుకంటే మీరు అవుట్ స్పోకెన్, ఏదున్నా మొహం మీద మాట్లాడే వ్యక్తి. అది నడచలేదు ఇవాళ. అవునా? యాక్సెప్ట్ అవ్వట్లే. ఓకే. అండ్ ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది, త్వరలో రిలీజ్ కాబోతున్నది అంటే, అండ్ మోర్ సో తెలుగు స్టేట్స్లో కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా నాగార్జున గారి అభిమానులు అందరూ కూడా చాలా సీరియస్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. చాలా. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ, స్టూడియోస్, ఎవ్రీబడి. ఈ సినిమా ద్వారా మీరు నాగార్జున గారి అభిమానులకి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ప్లీజ్ వాచ్ ద మూవీ అప్ టీమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ మేక్ ఇట్ అ సూపర్ హిట్. మీరు కాగితం మీద రాసుకుని వచ్చినట్టుంది ఇంటి నుంచి ఇంటర్వ్యూకి. ఈ ఇంతకన్నా మాట్లాడకూడదు, మాట్లాడితే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. బట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ విల్ బి a really surprise for the fans especially. what a actor నాగార్జున గారు అనే ఫీలింగ్ ఇస్తారు. అవునా? అంటే ఇవాళ కొత్తగా మీరు తెచ్చేది ఏముందండి నాగార్జున గారికి? గ్రేట్ యాక్టర్ అని చెప్పాలి. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అంటున్నాడు ఆయన. ఐఎమ్ నాట్ సేయింగ్ సరే ఆయన గ్రేట్ యాక్టరే, ఇంకా నాగార్జున గారు, మన్మధుడు, ఆల్ దట్ వి ఆల్ నో. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, బట్ యూ విల్ సీ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ రోల్ దిస్ కంప్లీట్లీ. నేను అదే అంటున్నా, న్యాచురల్ గా ఉండే యాక్టర్ లెక్క వెరీ ఫ్యూ పీపుల్ డూ దిస్. పెద్ద హీరోస్ దే డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ధనుష్, ఇప్పుడు ధనుష్ తో పాటు కాంబినేషన్ కదా, అండ్ ఏది అవునన్నా కాదన్నా ధనుష్ హీరో సినిమాలో, అంతే కదా? ధనుష్ ఎవరు హీరో? క్యారెక్టర్స్ కమలా సినిమాలో క్యారెక్టర్స్ ఉంటారు. ఓ ధనుష్ హీరో కాదు అంటే హీరో ఉన్నాడు, మరి అది రాస్తారు మీరు అక్కడ పైన. సునీల్ గారు చెప్పారు ధనుష్ హీరో కాదు.
కాదండి మీరు ఇదే కదా ప్రాబ్లం. కాదు, మేమేం రాస్తాం ఆయన హీరో, ఈయన కూడా హీరో. ఒక సినిమాలో 3 హీరోలు ఉండకూడదా? 4 హీరోలు ఉండకూడదా? నలుగురు ఇద్దరు హీరోలే, ఇద్దరు హీరోలే. వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చారు అంతే. క్యారెక్టర్స్ అది అంటే నాగార్జున గారిని సపోర్ట్ గా పెట్టారు సినిమాలోని. లేదు, సపోర్ట్ లో ఏం లేదు. ఇద్దరు హీరోలే అన్నాను, మళ్ళీ సపోర్ట్ అంటారు మీరు. కాదండి నేను అదే పాయింట్. బట్ ఇద్దరు బోత్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్ అంతే. అంటే సినిమాకి స్ట్రెంగ్త్ రావడం కోసం నాగార్జున గారిని కూడా ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి అలాగే క్రియేట్ ఏం లేదు సార్. ఆయన శేఖర్ గారు ఊహించుకోలేం నాగార్జున గారు తప్పితే అని బాగా రిక్వెస్ట్ చేసుకుని ఆయన చూపించారు. ఆయన కూడా నచ్చింది బాగా. ఆయన ఈ కుడెంట్ డ్రీమ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ అదర్ దెన్ నాగార్జున గారు. ఈ కన్విన్స్డ్ హిమ్. అది ఓకే. తర్వాత అసలు ముందు మీరు ధనుష్ డేట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక కథ రాయమని చెప్పి శేఖర్ కమ్ముల్ గారు. లేదు, అట్లా ఏం లేదు. ఆయన కథ రాసేస్తారు, ఎవరు సూటబుల్ అని ఆలోచిస్తాడు. ఈయన ఈ యాక్టర్ తో తీస్తే, ఈ హీరోతో తీస్తే బెటర్ అని ఆయన అంటాడు, ట్రై చేస్తాడు, చేసాడు అంతే. ధనుష్ కోసం అనే, లేకపోతే నాగార్జున గారి కోసమే కాదు, క్యారెక్టర్ పట్టే తీస్తాడు ఆయన. ఆయన ఇంటర్వ్యూ చేయండి కదా, మండే వస్తున్నాడు కదా, ఆయన చెప్తాడు, శేఖర్ గారు చెప్తారు కదా. ఈ క్వశ్చన్స్ డైరెక్టర్ క్వశ్చన్స్ మీరు అడిగేది, మీరు ప్రొడ్యూసర్ కి అడుగుతున్నారు, అది డైరెక్టర్ ఆన్సర్ ఇవ్వాలి. మేము కాదు సార్, డైరెక్టర్ అడిగేది డైరెక్టర్ ఈ క్వశ్చన్ అయింది, మాది కాదు ఇది. ఎందుకు కాదు మీది? డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పెట్టి నాది కాదంటారేంటి సార్ మీరు? డబ్బులు ఏమిటిది సార్? అదే అడ్వాన్స్ ఇచ్చేది ఎక్కడ? మీరు కదా ప్రొడ్యూసర్ కదా ఇచ్చేది. 100%. బట్ దట్ హీల్ ఆన్సర్ ఇట్ బెటర్ వే ఐమ్ సేయింగ్. Why we have chosen Nagarjuna? He'll answer it better. They will tell properly, no sir. We can't tell all this things. అదే ఆయనే మాతో తక్కువ మాట్లాడతాడు శేఖర్. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాడు. మాకు ఎక్కువ ఏమరిక ఉంటుంది. ఆయనతో మీరు మాట్లాడితే ఆయన కరెక్ట్ గా చెప్తాడు మీకు. అంటే మీరు ఎంత స్ట్రెస్ లోపల ఉన్నా, లేకపోతే ఎంత ఇబ్బంది పడినా కూడా ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా స్ట్రెస్ ఉండదు, ఓన్లీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఎవరు నార్మల్ స్ట్రెస్ ఉండదు నాకు. నేను స్ట్రెస్ ఇస్తాను, తీసుకోను. ప్రాబ్లం అది. స్ట్రెస్ ఇస్తాను ఎవరికైనా, నేను తీసుకోను. ఓన్లీ స్ట్రెస్ ఇస్ ద వర్క్. టైం మీద వేయాలి, అందరితో పైసలు తీసుకుంటారు. డెలివరీ మీరు స్ట్రెస్ ఇచ్చే మనిషి అయితే డైరెక్టర్ మీద స్ట్రెస్ పెట్టి అట్లా చెప్పలేను. నాకు ఎవరైనా తప్పు చేస్తే ఆయనకి తప్పు చేయాలి, కానీ అందరికి ఇట్లా స్ట్రెస్ ఇవ్వము. ఓకే, మాకు ఎవరైనా ఇస్తే వాడికి ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా ఈ సినిమా తర్వాత ఈ రేంజ్ ఫిల్మ్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? 100%. ఇది బాగా ఆడాలే, ఆడుతుంది. మా ఫాదర్ ఉన్నారు, మీ వెల్ విషర్స్ మీ లేక ఉన్నారు. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. డెఫినెట్లీ ఇది ఆడుతుంది. ఆడితే ఇంకోటి చేస్తాం, ఆడలేదనుకోండి చేయము, అంతే. అంతే. ఆడకపోతే చేయరా మరి? ఈ గింత పెద్ద చేయము, మీడియం చేస్తాం. అవును, మరి ఆయన ఎస్కేన్ కూడా మొన్న అసలు కొత్త పిక్చర్లు కొత్త సబ్జెక్టులు ఏమి తీసుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఓ పక్కనేమో బన్నీవాస్ గారు మొన్న ట్వీట్ చేశాడు, హీరోలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్కొక్క సినిమా చేస్తుంటే ఇంకా థియేటర్ల నుంచి వచ్చేది ఏముండదు, ఆ 43%, లేకపోతే ఇప్పుడు నీకో పావలా నాకో పావలా అని లెక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి హీరోల మీద ఒక ట్వీట్ వాళ్ళు ఏం చేశారు నాకు ఐడియా లేదు. మీరు ఒక సీనియర్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ పర్సన్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక ఎగ్జిబిటర్ గా, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుందండి. ఒక మొత్తం చేంజ్ అయినప్పుడు దేర్ విల్ బి మెనీ చేంజెస్. వీ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టైమ్. ఐఎమ్ టెలింగ్ యూ నౌ హౌ వీ కోప్ అప్ విత్ ద ఇండస్ట్రీ. కొన్ని మనుషులు కోపప్ అవుతారు, కొన్ని మనుషులు వదిలేస్తారు. రేపు ఏమవుతుంది మీరు చెప్పగలరా? ఈ 1 minute తర్వాత ఏమవుతుంది? మీరు ఫ్యూచర్ది ఆడుతున్నారు. దానికి ఎట్లా చెప్తాం? రేపు నాకు ఎవరో పెద్ద హీరో కాల్ షీట్ ఇస్తారు, నేను తీసాను, మీరు మళ్ళీ వచ్చి ఆడతారు, ఏం సార్ ఇది తీస్తున్నారు మీరు తీయని అన్నారు. ఏం చెప్పలేం. వాట్ రిటన్ ఇన్ అవర్ డెస్టినీ నో బడీ నోస్. వీ విల్ హ్యావ్ 1000 plans. విల్ దే సక్సీడ్? విల్ దే హ్యాపెన్? దే వోంట్ హ్యాపెన్. సమ్ విల్ హ్యాపెన్, సమ్ వోంట్ హ్యాపెన్. ఆల్ ఇస్ డెస్టినీ సార్. అది ఓకే, అది అందరూ ఒప్పుకునేదే సార్. ఏం లేదు. మీరు సునీల్ నారాయణ గారు కొత్తగా చెప్పే పాయింట్ కాదు, తరతరాలుగా అందరూ మాకు ఒకటే కోరిక ఉంది, మంచి థియేటర్లు కట్టాలి, ఈ బిజినెస్ ఫ్లరిష్ అవ్వాలి. డెఫినెట్లీ మేము కూడా పెద్ద సినిమాలు చేయాలి, బట్ ఏదో రష్ చేసి ఊరికి చేయాలని ఏం ఉద్దేశం లేదు. అదేలేండి. విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఆయన ఫాస్టెస్ట్ 100 చేయాలని మాకేం లేదు అట్లా. మాకు నచ్చితే, మాకు కుదిరితే చేస్తాం. ఓకే, ఇది హిట్ అయితే నెక్స్ట్ చేస్తాం, ఇది ఫ్లాప్ అయితే చేయం, ఇది యావరేజ్ అయితే ఇట్లా చేస్తాం. ఇది హిట్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతారు, కొంచెం యావరేజ్ అయితే స్లో అవుతారు. ఏముందంటే ఇంకొక ఇంపార్టెంట్ బిఫోర్ వి కన్క్లూడ్ ది సెషన్, సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ రావు అన్నవాళ్ళు ఇన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండి
అన్ని రకాలుగా అంటే ఆ వ్యాపారంలో ఉండే మెలకువలన్నీ తెలిసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు, దీన్ని ఎట్లాగా కనెక్ట్ చేయొచ్చు, ఇన్ని తెలిసి కూడా ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఒక ఒక ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే ఒక కొత్త కైండ్ ఆఫ్ కంటెంట్ని, ఇప్పుడు మంజుమల్ బాయ్స్ వచ్చిన తర్వాత మనం చప్పట్లు కొడతాం. ఇక్కడ సత్యం సుందరం ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడుతుంది, అప్పుడు మనం చప్పట్లు కొడతాం. ఆ డైరెక్టర్తో సినిమా ఉంది మాకు. అది ఆ డైరెక్టర్. బట్ సేమ్ కథ చెప్పగలిగే వాడు ఎవడైనా ఉంటే ఇక్కడ అలాంటి కథలు మీరు ఎంకరేజ్ చేసి ఒక న్యూ వేవ్ స్టోరీ టెల్లింగ్ చేయాలి సార్. ఇప్పుడు మా పాప చేస్తుంది కదా, రామారావు గారు పాప రానా గారు కలిసి ప్రేమ అంటే అని నెక్స్ట్ సినిమా చేస్తున్నారు కదా, దర్శి గారు. we have done already New sir, director. newcomers on రెండు మూడు చేసినాము. Yes, we might not be successful in that కానీ we are trying somewhere wherever we felt interesting we tried. It's not easy to make a films with నాట్ newcomers. ఇట్ టు మార్కెట్ Marketing and also know the exactly కదా, అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్లీ we have already అంటే tried. మిమ్మల్ని ఎందుకు అడగడం అంటే మీకు అంత ఎంపైర్ అంతా మీ చేతిలో ఉంది, థియేటర్స్ దగ్గర నుంచి థియేటర్స్ కి డిస్ట్రిబ్యూషన్. ప్రొడక్షన్ కి ఏం సంబంధం సార్? అంటే కాదు, యూ కెన్ వెరీ ఈజీలీ, యూ నీడ్ నాట్ బెగ్ సంబడి ఎల్స్ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే. సార్ ఇవాళ రేపు రిలీజ్ చేయడం అందరు బెగ్ లేదు, ఏం లేదు, అన్ని థియేటర్లు ఖాళీ ఉన్నాయి సార్. అసలు ఎందుకు ఆ టాపిక్? ఈ అన్ని టాపిక్ 6 years 7 years బ్యాక్, ఇప్పుడు లేవు. అప్పుడు ఫ్లో ఉంటే, ఇప్పుడు ఫ్లో లేదు, థియేటర్సే ఖాళీ ఉన్నాయి. అది పెద్ద పాయింట్ లేదు, థియేటర్స్ ఉంటే సినిమా తీయాలని ఈజీ అవుతుంది. అది ప్రాక్టికల్ ప్రాబ్లమే కదా సార్. ఏం లేదు సార్. ఇప్పుడు థియేటర్లు ఖాళీ రేపు అయిపోతున్నాయి. 27th 24th కి 11th రేపు 20th కే సినిమా తీసుకోరండి, నేను ఇష్టం థియేటర్లు. ఏముంది, థియేటర్లన్నీ ఖాళీ ఖాళీ ఉంది లాస్ట్ సార్. 2-3 years నుంచి. ఇట్స్ రియల్లీ అంత లేదు. సమ్ టైమ్స్ ఏదో మన ఆ టాపిక్ పాత టాపిక్ అయిపోయింది సార్. ఐ డోంట్ నో వై ఇట్స్ కంటిన్యూ. ఏది ఈ థియేటర్లు ఇయ్యరు, చిన్న చిన్న దట్స్ అలాగే లేదు. ఇప్పుడు థియేటర్లే అక్కర్లేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత దే కెన్ రియల్లీ పీపుల్ కెన్ ఇంప్రెస్ చేస్తే సునీల్ నారాయణ గారు వద్దు, సురేష్ బాబు వద్దు, దిల్రాజు వద్దు, మేమే అల్లు పోయి అరవింద్ వద్దు, సినిమా ఎవరు బాగుంటే వద్దు. 9 లో నిలబడి వేస్తాం. ఏముంది? అదేలేండి. హౌవెవర్ మీ కుబేర సినిమా మిమ్మల్ని మరింత పెద్ద కుబేరుల్ని చేయాలని, ఓవర్ సైజ్ కుబేరుల్ని చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ ఇద్దరు ప్రముఖ నిర్మాతల తాలూకా ప్రయాణం కుబేర సినిమాతో. దీని వెనకతలు ఉన్న సాధక బాధకల్లి ఉన్నప్పటికీ ఆయన చక్కగా కన్న తల్లిలాగా అన్నింటినీ కడుపులో దాచుకుని ఎంత చెప్పాలో అంతే చెప్పి ఈ ఇంటర్వ్యూని ముగించినందుకు మీ అందరి తరఫున సునీల్ నారాయణ గారికి థ్యాంక్స్ చెప్తూ రామ్మోహన్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.